గొడవ జరుగుతాం. ఉంది. ఈ మేనేజ్మెంట్ ని మార్చేయండి, లేదంటే బంకే మార్చేయండి. లేదు వానర్ వచ్చి ఇప్పుడు మాతో మాట్లాడిందిగా ఈ 20 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. చంద్రబాబు 500 రూపాయలు పెట్రోల్ వేసుకున్నాడు. దాంట్లో తక్కువ వచ్చింది అని వానికి అనుమానం వచ్చి తక్కువ వచ్చింది అని అడిగితే వాళ్ళే క్యాన్ ఇచ్చినారు. క్యాన్ ఇస్తే మీరు కొలుసుకోండా 4.5 లీటర్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి అని వాళ్ళే ఇచ్చినారు. వాళ్ళ ముందరే బండి కూడా అక్కడే ఉన్నది, చెక్ చేసినాము 2.5 లీటరే ఉంది. దీని ఎందుకు ఇలా పట్టినారు అని అడిగితే మీకు దిక్కున చేయడం చెప్పుకోండా అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. మేము ఈ రోజే కాదు, ఇది 20 సంవత్సరాల నుంచి 2001 నుంచి జరుగుతుంది. ఈ క్యాంప్లింగ్ అంతా మేనేజ్మెంటే కారణం. ఈ కారణం అడుగుతా ఉంటే అట్లా చెప్తాను. వేరే అతను వచ్చినాడు 5 కిలోమీటర్ల పోయినాను 200 రూపాయలు డీజిల్ అయిపోయింది అన్నారు. మీ పేరేమి? చంద్రబాబు సార్. ఏ ఊరు మీది? చిన్నపల్లి చంద్రబాబు. మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పట్టుకుంటున్నాము. ఇప్పుడు 500కి కార్డు తీసుకున్నాము. ఈ క్యాష్ కాదు, కార్డుకి తీసుకున్నాము. కార్డుకి తీసుకున్నాం సార్. తర్వాత పట్టినారు. మామూలుగా 500కి 460 ml పడుతుంది సార్. సరే ఇది ఎట్లుందని చూద్దామని మేము కూడా ఇంతవరకు అనుకోలేదు. 20 సంవత్సరాలుగా మేము కూడా ఇది అనుకోలేదు. 2020 ఇంకా పడుతున్నాం సార్. 23 సంవత్సరాలు ఇది ఉన్నది. డిగ్రీ జరిగింది. అందువల్ల మేము ఉపయోగించి కార్డు ఇచ్చినాము. 500 పట్టినాము. 2.5 లీటర్లు పట్టినాము సార్. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిని. నా పేరు అన్నూరి ఈశ్వరం. అప్పినపల్లి క్రాస్లో ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంకులో ఒక రైతు ఇక్కడికి వచ్చి 500 రూపాయలకి పెట్రోల్ పడితే అందులో కనీసం 2.25 లీటర్ 3 లీటర్లు పెట్రోల్ కూడా రాలేదంటే ఆ విధంగా ఈ పెట్రోల్ బంకున, ఎందుకంటే ఇక్కడ పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, రైతులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళకి కావాల్సిన 100-200గా పట్టుకుంటే కనీసం వాళ్ళ బావి దగ్గరకో పొలం దగ్గరకో లేదంటే టౌన్ దగ్గరకో వెళ్ళి వచ్చే లోపల అది ఆ పెట్రోల్ అయిపోతుందంటే ఒక రోజుకి ఆ విధంగా చేస్తున్నారంటే లీటర్కి 1/2 లీటర్ పెట్రోల్ పడుతున్నారంటే ఆ విధంగా ఒక రోజుకి కొన్ని వేల లీటర్లు ఇక్కడ నుంచి రైతులు ఇక్కడ పట్టుకుంటుంటారు బండ్లకి. ఆ విధంగా అయితే ఒక రోజుకే వీళ్ళు కొన్ని వందల లీటర్లు వీళ్ళు సోహా చేస్తూ ఇక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కావచ్చు, ఈ విధంగా చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా
ట్రాక్టర్లు కావచ్చు, డీజిల్ కూడా ఎక్కువగా ట్రాక్టర్లలో వచ్చి ఒక్కొక్కసారి 1000, 2000, 3000 పట్టుకుంటే కనీసం వాళ్ళకి ఒక 500 రూపాయలు డీజిల్ తగ్గిపోయింది అనుకో తెలియదు. ఎందుకంటే వాళ్ళు 3000 పట్టుకున్నప్పుడు ఒక 500 తగ్గినదనే విషయం వాళ్ళకి రైతులకి తెలియకపోవచ్చు. ఈ విధంగా రైతుల్ని ఇక్కడ ఉన్న పల్లె ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళని అందరినీ మోసం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసమని మేము ఇక్కడ ప్రజానీకం అడుగుతున్నాము. ఇలాంటి పెట్రోల్ బంకులు ఉండడం వల్ల ప్రజల్ని దోషకు తింటున్నారు. కావున ఇలాంటి పెట్రోల్ బంకుల మీద ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చర్య తీసుకోవాలని, లేకుంటే దీనిపైన మేము తీవ్రంగా స్పందించి ఇక్కడ ఈ బంకనే లేకుండా చేయడానికి ఇక్కడ ప్రజలు అందరూ శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అందుకే డౌట్ వచ్చే మాట్లాడతాము పోయి కంప్లైంట్ అందుకే గమనించింది. ఇట్లా చాలా చెప్పాలని గమనించింది. సరే రండి. పదవ బాబు ఎవరికి పట్టకండి.